నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో మీకు కొన్ని కవితలు మరికొన్ని చిట్కులు వినిపించబోతున్నాను. ఇది నేను రాసిన మనసు పొరల్లో పుస్తకం నుండి. హాలికుని హలం. హాలికునికుంటుందా ఎక్కడైనా చలి? రైతే రాజన్న, వాడికి రాత్రేంటి పగలేంటి? కర్షక సామ్రాట్ కృషికి విరామం ఎక్కడ? కర్షక సామ్రాట్ కృషికి విరామం ఎక్కడిది? తినే ప్రతి మెతుకులోనూ రైతన్య కష్టం. కర్షక వీరుల గాయం నిండా గాయాలు. ఆదుకునే తోబుట్టువు వారి గంగమ్మ. హలం పట్టి పొలం దున్నితే పండేవి సిరులు. జనకుడికి దొరికింది హలం ద్వారా సీతామహాలక్ష్మి. కవులు సాహితీ సేద్యం ద్వారా పొందేది సాహిత్య సౌరభాలు. రైతు ప్రకృతి వైపరీత్యాలున్న సహనం కోల్పోడు. దోపిడీ వ్యవస్థలున్న నమ్మకం కోల్పోడు. ప్రభుత్వ సాయం అందకున్న న్యాయంపై భరోసా. పేరుకు లక్ష్మీ వారసులు ఈ పేద రైతన్నలు. వ్యవసాయం వృత్తిగా జీవిస్తున్న దాతలు. బ్రోకర్లు వారిని దోచుకుంటున్నా చలించరు. జగానికంతా సౌఖ్యాన్ని పంచే రైతు. సభాపర్వంలో వ్యవసాయమే ఉన్నత స్థాయి వృత్తనన్నారు మహాభారతంలో. పరిశ్రమించే కష్టజీవే ఈ హలదారి. ఎన్నడూ అలగని అన్నదాతే అలిగినాడో మహాభారతం పునరావృతమయ్యే అవకాశం ఉంది. హలాయుధాన్ని యుద్ధానికి వాడనివ్వకండి. యజ్ఞవరాహమూర్తి మన రైతు. సర్వ సంపదలకు వారసుడు మన రైతు. ఆ ధర్మజుడి అలక తీర్చడానికి ఓ సర్కారు రాజీకి పరిష్కారం చూపండి, చూడండి, తస్మాత్ జాగ్రత్త. కోపం. అర్షడ్ వర్గాలలో ప్రమాదమైంది కోపం. మనిషి శక్తిని శీలాన్ని దహించేది కోపం. అర్షడ్ వర్గాలలో ప్రమాదమైంది కోపం. మనిషి శక్తిని శీలాన్ని దహించేది కోపం. దుర్వాసుడికి అంబరీషుడిపైనే కాక ముక్కు మీద కోపం. విశ్వామిత్రుడి తపశక్తి పోవడానికి మూలం కోపం. హిరణ్యకశిపుడికి విష్ణు అంటే కోపం. శిశుపాలుడికి కృష్ణుడంటే కోపం. రావణుడికి రాముడంటే కోపం. మమతకు మోదీ అంటే కోపం. బండి సంజయ్ కేసీఆర్ అంటే కోపం. పాలవాడు పాలు తేకపోతే కోపం. పేపర్ టైంకు రాకపోతే కోపం. పని మనిషి పని సరిగ్గా చేయకపోతే కోపం. చెడు తిరుగుళ్ళు తిరిగే కొడుకంటే తండ్రికి కోపం. ఆలస్యంగా ఇంటికి వచ్చే కూతురుపై తల్లికి కోపం. సంసారంలో కలహాలకు కారణం కోపం. వివేకం దూరం కావడానికి మూలం కోపం. మూర్ఖుడిగా మారడానికి కారణం కోపం. జీవితం నాశనం అయ్యేది కూడా కోపం వల్లే. ఇంకా చాలా చాలా రకాల కోపాలు ఉన్నాయి. కోపం ఎక్కడ చూసినా కోపం. ధ్యానంతో పోతుంది కోపం. సాత్వికాహారంతో పోతుంది కోపం. సద్గ్రంథ పఠనంతో పోతుంది కోపం. శాంతం అలవరుచుకుంటే పోతుంది కోపం. శాంతం లేక సౌఖ్యము లేదన్నాడు త్యాగయ్య. ఆ శాంతమే సమాజానికి మేలు జరుగుతుంది కదా. ఒక ఉగాది గీతం. వికాస్ సంవత్సరం నాడు రాసిన గీతం ఇది.
ఉగాది కవి సమ్మేళనం పాల్గొన్నది. వికారి వికారంగా ఉందా శీర్షిక పేరు. వికారి వికారంగా ఉందా. వసంత కోయిల రాగాలాపనలతో, వలపు తలపుల పవనాల పిల్ల గాలులతో వలచిన వనిత తనంత తాను చెంతకు చేరినా, ఆమెని కొత్త అందాలు మురిపాలు అందిస్తున్నా, వికారి ఇంత వికారంగా ఉందేమిటి. వసంత కోయిల రాగాలాపనలతో, వలపు తలపుల పవనాల పిల్ల గాలులతో వలచిన వనిత తనంత తాను చెంతకు చేరినా, ఆమెని కొత్త అందాలు మురిపాలు అందిస్తున్నా, వికారి ఇంత వికారంగా ఉందేమిటి. రాగరంజితమైన వసంతాగమనం, రాసకీళి విన్యాసంలో విరహతాపం, శిరీష సుకుమార సుగంధ పరిమళాలు, రసజ్ఞ మనోజ్ఞమైన మధుర భావాలు. అయినా ఈవేళ వికారి వికారంగా ఉందేమిటి. జుంటి తేనెల ముంచిన తీసిన అధరాల మధువును, జుంటి తేనెల ముంచి తీసిన అధరాల మధువును మునిపంటి ద్వారా గ్రోలి, ఆపై ఎద పరువాలపై పడిన సరసమైన శృంగార జలక్రీడలలో జలకాలాడిన, ప్రేమమయ జగత్తులో సంతృప్తిగా విహరించిన వికారి ఎందుకు వికారంగా ఉంది. పరిరంభానికై ఎదురు చూసిన అభిసారిక, ప్రత్యూష సమయాన పరువాల కోరిక తీరినా, వసంతయామిని చతురానన ప్రభలతో పురుషుని జీవన గీతికై అనుభూతుల మాలికై వచ్చిన, పరిరంభానికై ఎదురు చూసిన అభిసారిక, ప్రత్యూష సమయాన పరువాల కోరిక తీరినా, వసంతయామిని చతురానన ప్రభలతో పురుషుని జీవన గీతికై అనుభూతుల మాలికై వచ్చిన వికారి ఎంత వికారంగా ఉందేమిటి. క్రొత్త జంటల కొంగొత్త కోరికలు కొత్త రుచులతో, క్రొత్త జంటల కొంగొత్త కోరికలు కొత్త రుచులతో, భావాంబర పథాలతో స్వేచ్ఛా విహారం చేస్తున్నా, సమాజంలో నిత్యశాంతి పదకాంతలు వెదజల్లుతూ, బాధ్యత గల పౌరునిగా సువికసిత మానవతా దర్శనం చేస్తున్నా, వికారి అంటే ఇంకా వికారంగా ఉందేమిటి. ఓహో, కన్నీటి విలువలు తెలియని కర్కశులున్నారని, కరుణ చూపలేని కామాంధులున్నారని, కన్నీటి విలువ తెలియని కర్కశులున్నారని, కరుణ చూపలేని కామాంధులున్నారని, నిత్య శాంతి పదకాంతులు నిషిద్ధలో నిక్షిప్తమైనాయని, నిత్య శాంతి పదకాంతులు నిషీధులు నిక్షిప్తమైనాయని, మృదు మధుర భాషణం ఏనాడో మురిగిపోయిందని తెలిసి వికారి వికారంగా మారిందా. వృద్ధాశ్రమాలలో సంఖ్య రోజు రోజుకు వృద్ధి చెందుతుందని, అబలలపై అత్యాచారాలు ఆగకుండా జరుగుతున్నాయని, దోపిడీ దొంగల స్వైర విహారంలో ప్రజలు దిక్కులు చూస్తున్నారని, రక్షక భటులు ప్రేక్షకుల నిమిత్త మాత్రులై వీక్షిస్తున్నారని వికారి వికారంగా మారిందా. వావి వరసలు లేని అక్రమ సంబంధాల కామపిశాచాలు, వావి వరసలు లేని అక్రమ సంబంధాల కామపిశాచాలు, బ్యాంకులను దోచి విదేశాలకు పారిపోయే బడా చోరులు, అమాయక ప్రజలను అన్యాయంగా మట్టుబెట్టే ఉగ్రవాదులు, జన్మభూమిపై మమకారం మరిచిన దేశద్రోహులు ఉన్నారని వికారి వికారంగా మారిందా. ఓటు పోరాటంలో ఓడిన నైతిక విలువలు, ఓటు పోరాటంలో ఓడిన నైతిక విలువలు, నోటు పవరుతో పడిపోయిన జీవన స్థితిగతులు, నోటు పవరుతో పడిపోయిన జీవన స్థితిగతులు,
రాజకీయ నాయకుల శుష్క వాగ్దానాలు, పార్టీలు మారడంలో వేసే విన్యాసాలు. అందుకేనా వికారంగా మారింది. అయితే ఓటుకు నోటు ఇచ్చే రాజకీయ ముష్కరులను, అమలుగాని హామీలతో గెలిచిన అధికార మదాంధులను, తల్లి పాలు తాగి ఆ రమ్మునే గుద్ది పార్టీలు మారిన ప్రబుద్ధులను, ఉగ్రవాదులతో చేతులు కలిపి దేశానికే ద్రోహం చేసే నీచులను బిగకుండా చేసి వికారాన్ని వినూత్నంగా మారుస్తాం. దోపిడీ దొంగలు, చైన్ స్నాచర్ల ఆటలను, రక్త పిపాసులై సమాజాన్ని దోచుకునే రాబందులను, యాసిడ్ పోసి అబలపై కక్ష తీర్చుకునే సాడిస్టులను, బ్యాంకులను దోచి పారిపోయిన బడాచోలను విప్లవ శంఖం పూరించి వికారికి విమోచనం కల్పిస్తాం. మతం పేరిట మారణ హోమం చేస్తున్న ఛాందసవాదులను, వృద్ధాశ్రమంలో కన్నవారిని చేరుస్తున్న సంతానాన్ని, సామూహిక అత్యాచారాలకు పాల్పడే మతోన్మాదులను, అందినంత వరకు కబ్జా చేసే భూబకాసులను మానసిక పరివర్తన చేసి వికారిని విశ్వవీధిలో విహరింపజేస్తాం. ఇంకో ఉగాది కవిత. దరి చేర్చే ప్లవ, రాగరంజితమైన వసంతాగమనం, ఏదా నూతనత్వం, సరసల్లాపాల గీతాలాపనలు. మరి ఎందుకు విషాద రాగాలు, నవకుసుమిత చూతలెతికలు, వాటిపై తెగులేంటి? వర్ణీయాత్తమ మధుర భావనలు, ఏదా మాధుర్యం, చిగురాకుల వలసీముని మల్లెల గుబాళింపులు, ఆమని కోయిల కూతుల శోభాయమానం వసంతం. ఏది ఎక్కడ ఆ ప్రకృతి సౌందర్యం? సార్వరి తెచ్చిన సునామీ నుండి బయటపడకముందే కరోనా మహమ్మారి మరోసారి ఉప్పెనలా విరుచుకుపడింది. ఉన్మత్త ప్రపంచంలా దూసుకొస్తున్నది. ఉద్విగ్న వాతావరణంలో భయపెడుతున్నది. నగరం కట్టు తెగింది, సంఘం పట్టు తప్పింది. మాస్క్ దూరం పాటించని సమాజం, కోవిడ్ రాక్షసికి లేదు భేషజం. ఫలితం దాని సాగరంలో కొట్టుమిట్టాడడం. నిర్లక్ష్యపు తరంగాలు సతమతమవుతున్నా మృత్యువు కెరటాల్లా తరుముకొస్తున్నది. లాక్డౌన్లతో దారులు మూసుకుపోయాయి. అదుగో చిన్న మెడుకు, అదుగో చిరు ఆశాదీపం. గట్టెక్కించడానికి వచ్చింది ప్లవ. ఆ తెప్పే మనల్ని ఆ దరికి చేరుస్తుందని ఆశిద్దాం. కానీ మనం దురలవాట్లు మానుకోవాలి. అన్యోన్యతలను పంచుకోవాలి. ఆప్యాయతలను పెంచుకోవాలి. అనురాగాలు అందించాలి. ఆ స్వతంత్రాన్ని దూరం చేయాలి. ఆవిష్కరించాలి ఈ సమన్వయాన్ని. అనంత చైతన్యోత్సాహంతో ఆహ్వానం పలుకుదాం దారి చూపే ప్లవకు. ఆ తెప్పే మన జీవనాధారం కావాలి. ఓ ప్లవ, ఈ కష్టాల నుండి మమ్మల్ని కాపాడుతావో లేక శారవిలాగా మళ్ళీ చీకట్లకు తోసేస్తావో ఏమో. ఒక కథ. కథ పేరు నర్స్. రామచంద్రరావు హాస్పిటల్ బెడ్ పైన కళ్ళు మూసుకొని ఉన్నాడు.
బీపీ టెంపరేచర్ చెక్ చేసిన నర్సు పావని కేస్ షీట్లో నోట్ చేసింది. ఇంతలో డాక్టర్ గురునాథం వచ్చాడు. హౌ ఇస్ దిస్ కండిషన్ అంటూ కేస్ షీట్ చూడసాగాడు. నార్మల్ సార్ అంది పావని. బెటర్ ఇంప్రూవ్మెంట్, ఇంకో వారం రోజులు అబ్జర్వేషన్ ఉంచుదాం. ఎలా ఉందిరా రామచందర్ అని తట్టి లేపాడు. కళ్ళు తెరిచి చూశాడు రామచంద్రరావు. పర్వాలేదురా, ఇప్పుడు బాగానే ఉన్నాను. వారం రోజుల కిందట రామచంద్రరావుకి గుండెపోటు వచ్చింది. ఇది రెండోసారి. చాలా క్రిటికల్గా ఉండేసరికి 48 గంటల తర్వాత కొంచెం కుదురు పడతా అని అమెరికాలో ఉన్న వారి కుమారుడు కుమార్తె శ్యామలకు తెలియజేశాడు డాక్టర్. వారు త్వరలోనే వీలు చూసుకుని వస్తామని అంకుల్ మీరే ఎలాగైనా కాపాడాలని రిక్వెస్ట్ చేశారు. దాంతోపాటు డబ్బు కూడా పంపారు. వారం తర్వాత రామచంద్రరావుని డిశ్చార్జ్ చేశారు. చిన్ననాటి మిత్రుడవడం వల్ల ఆయన ఆరోగ్య స్థితి బాగా తెలిసిన వారైన డాక్టర్ గురునాథం కొన్ని రోజుల పాటు క్రిటికల్ మరియు క్లినికల్ కేర్ చూసుకోవడానికి తన దగ్గర పనిచేస్తున్న నర్స్ పావన్ని అతని ఇంటికి పంపించాడు. సార్ లేవండి, టాబ్లెట్ వేసుకోవాలి అని తట్టు లేపింది పావని. లేచి ఏటవాళ్ళుగా కూర్చున్న రామచంద్రరావుకి టాబ్లెట్ ఇచ్చి నీళ్లు తాగించాక వాళ్ళంతా స్విస్ బాత్ చేసి వేడి ఇడ్లీ తినిపించింది. డైపర్లు మార్చింది. 11కి జ్యూస్ ఇచ్చింది. మధ్యాహ్నం లంచ్లో 2 పుల్కాలు, ఒక చిన్న గిన్నె అన్నం పప్పు కూరతో తినిపించింది. సాయంత్రం 2 బిస్కెట్లు, కొన్ని యాపిల్ ముక్కలు ఇచ్చి ఆయనకి ఇష్టమైన స్ట్రాంగ్ కాఫీ తాగించింది. అలాగే రాత్రికి మెత్తగా జావ చేసి ఇచ్చింది. రాత్రి పడుకునే ముందు పాలు ఇచ్చింది. ఇవన్నీ తనే వండి దగ్గర నుండి ప్రతిరోజు సేవ చేసేది. పావన చేసిన సేవలకు రామచంద్ర త్వరలో కోలుకున్నాడు. ఇంతలో అమెరికా నుండి కొడుకు సుందర్, కోడలు, మనవడు హర్ష వచ్చారు. మరో రోజు కూతురు శ్యామల, మనవరాలు సేపియర్ వచ్చారు. వాళ్ళు ఉన్నంతసేపు రామచంద్రరావు టైమే తెలియరాలేదు. మధ్యన డాక్టర్ గురునాథం వచ్చి చెక్ చేసి మందులు మార్చాడు. ఓ రోజు పావన్ డాక్టర్తో, సార్ ఆయన పిల్లలు వచ్చేసారు కదా, నేను హాస్పిటల్కి వచ్చేస్తానంది. అది విన్న రామచంద్రరావు ఖిన్నుడైపోయాడు. గురునాథాన్ని పిలిచి, ఏరా పావన్ ఇంకా కొన్ని రోజులు ఉండని, ఆమెకు తెలిసినంతగా సుందరికి కానీ కోడలు కానీ కూతురికి కానీ అంత బాగా తెలియకపోవచ్చు. అయినా వారేం పర్మనెంట్గా ఉండిపోరు కదా. అవుననుకో, అక్కడ నా హాస్పిటల్లో స్టాఫ్ కొరతగా ఉంది. సరేలే, మీ వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఉంటుందిలే హామీ ఇచ్చాడు. ఓ సాయంత్రం మనవలిద్దరూ, తాతయ్య మాకు స్టోరీ చెప్పరు అంటూ చెరో పక్క చేరారు. ఆనందంతో ఉప్పొంగిపోయిన రామచంద్రరావు, సరేనర్రా మా చిన్నప్పుడు అంటూ మొదలుపెట్టాడు. ఓల్డ్ స్టోరీస్ వద్దు తాతయ్య, మంచి డిషం కథలు చెప్పు అన్నాడు హర్ష. ఏమొద్దు తాతయ్య, రాజ్కుమార్ గుర్రం కథ చెప్పు, అమ్మమ్మ చెప్పేది అని శ్రీప్రియ తన భార్య జ్ఞాపకం చేసింది. ఒక్కసారి తన కనురెప్పల్లో కన్నీళ్ళు చిలికినాయి ఆ జ్ఞాపకాలు. వసంత జ్ఞాపకం రాగానే ఆనాటి మధుర సన్నివేశాలు, కుటుంబ సంఘటనలు ఒక్కొక్కగా గుర్తు రాసాగాయి. ఒక్కసారి మనసు వికలమైంది. తాతయ్య ఏమైంది, కథ చెప్పు, వాళ్ళు చెరవ చేయి పట్టుకున్న అడుగుతున్నారు. ఇంతలో ఈ లోకంలో వచ్చిన రామచంద్రరావు, అయితే వినండి, ఇది కాదు మరో కథ అని మొదలుపెట్టారు. సరే చేసాం. ఒక ఊళ్ళో నరసయ్య అనే పెద్ద మనిషి, పెద్ద ఆసామి, అంటే బాగా రిచ్ అన్నమాట. ఇంటి నిండా సర్వెంట్స్, అటు వస్తువు తీసి పెట్టనవసరం లేకుండా అంతా వాళ్ళే చూసుకునేవారు. పని లేక కూర్చునే చోటికి అన్నీ చేరడంతో నర్సయ్య బాగా లావైపోయాడు. దానికి తోడు ఆయాసం, ఆకలి లేకపోవడం, నీరసం, ఏది తిన్నా రుచించకపోవడం మొదలైంది. ఎన్ని మందులు తిన్నా తగ్గడం లేదు. తన రోగం తగ్గిస్తే మంచి బహుమానం ఇస్తానని ప్రకటన వేశాడు. పైన చెప్పిన కొన్ని మాటలు మీ మాటలకు పిల్లలకు ఇంగ్లీష్లో వివరించాల్సి వచ్చింది. ఓ రోజు గోచితో ఉన్న సాధువు వచ్చాడు. గోచి అంటే నడుముకున్న కట్టుకున్న చిన్న తుండు గుడ్డ అని హర్షకు చెప్పాల్సి వచ్చింది. పాపం అతనికి
ప్యాంటు షర్టు లేవు కదా. ఆ సాధువు వచ్చి చూసి, ఇదేం జబ్బు, ఇదో జబ్బా, నేను ఇట్టే తగ్గించేస్తాను, ఓ 4 రోజుల పాటు నా ఆశ్రమంలో ఉంటే చాలంటూ వెళ్ళిపోతుండగా ఆపి నర్సయ్య, అదేదో నీవు ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని అడిగాడు. సాధువు వీలు కాదన్నట్టు మాట మంది లేకుండా వెళ్ళిపోయాడు. ఎంత పిలిచిలాకపోయేసరికి తనే బయలుదేరాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సాధువు నర్సయ్య చేత క్షణం తీరిక లేకుండా పనులు చేయించసాగాడు. మందులు తేవడానికి అడవుల్లోకి తీసుకెళ్ళాడు. మంచి గుళికలు, కషాయాల పాదులు అన్నీ ఇచ్చి 1 మంత్లో అతనికి ఉన్న రోగాన్ని పోగొట్టాడు. అదర్రా అసలు కథ. ఈ కథ వల్ల మీరేం తెలుసుకున్నారు? మేము కూడా లావైతే ఆ సాధువు దగ్గరికి వెళ్ళాలి కదా అన్నాడు సార్. ఏం కాదు, మనం కూడా ఒక ఆశ్రమం పెట్టుకోవాలి కదా తాతయ్య అని శ్రీపయ్య. రామచంద్ర నవ్వి, అది కాదర్రా, ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఏం చేస్తున్నారో, ఎల్లకాలము స్మార్ట్ ఫోన్ పెట్టుకొని కదలకుండా గేమ్స్, చాట్స్, వాట్సాప్, ఫేస్బుక్ అలా వాడుకుంటూ ఒక ఎక్సర్సైజ్ లేక లావైపోతున్నారు. అందుకే అవన్నీ పక్కన పెట్టి ఆటలు ఆడుకోండి. 6 రకరకాల ఆటలు ఆడొచ్చని, తోడు పని ఇంట్లో పని చురుగ్గా చేస్తే ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది. భలే భలే బాగా చెప్పు తాతయ్య అని ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. రామచంద్రరావు తనకు తెలిసిన చిన్నప్పటి కొన్ని ఆటలను వారికి నేర్పించి తాను వారితో ఆడుతూ పాడుతూ వారంతా వెళ్ళిపోయే సమయం వచ్చేసరికి వరకు ఉల్లాసంగా గడిపాడు. సుందర్, నాన్న నీవు కూడా మాతో పాటు వచ్చాయి, నీకు అన్ని విధాలా బాగా చూసుకుంటావా, అలాగే శ్యామల కూడా నీ ఆరోగ్యం కుదురపడే వరకు ఇక్కడ వచ్చి ఉంటున్నా, కొంచెం ప్లేస్ చేంజ్ కూడా అవుతుంది అంది. అప్పుడే అక్కడికి వచ్చిన గురునాథం, అదెలా కుదురుతుంది, అక్కడ వాతావరణం రామచంద్రకి అడ్జస్ట్ కాదు, అదీ కాక ఆగిపోయాడు. శ్యామసుందర్ని బయటకు పిలిచి, మీ ఫాదర్ గుండె చాలా వీక్గా ఉంది, ఈ సమయంలో ఆయనకు క్రిటికల్ కేర్ చాలా అవసరం, పైకి ఇలా కనబడుతున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, కాబట్టి కొద్ది కాలం ఓపిక పట్టండి, నేనే చెప్తాను ఎప్పుడు తీసుకెళ్లాలో అన్నాడు. సరే అంకుల్, అలాగే కానివ్వండి, ఈసారి మేము లాంగ్ లీవ్ పెట్టుకొని వస్తాం అని చెప్పి తర్వాత తండ్రితో వీడుకోలు తీసుకున్నారు. ఆ మర్నాడు పావని కూడా వెళ్ళిపోయింది. ఇంట్లో వంట మనిషి ఉదయాన్నే వచ్చి టిఫిన్, రాత్రి రొట్టెలు చేసి పెట్టి వెళ్ళిపోతుంది. ఎప్పటిలాగా రామచంద్ర జీవితం మళ్ళీ మొదలైంది. రాను రాను పావని సేవలకి అలవాటుపడి రామచంద్రరావు బెంగ పెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. చాలా నీరసించిపోయాడు. డాక్టర్ గురునాథం ఇది గ్రహించి, ఏంటిది రామచందర్, ఇంత మంచి కాస్ట్లీ మెడిసిన్ ఇస్తున్నానే, మరి ఎలా తయారయ్యేంటి, బోరు కొడుతుందిరా, ఏమీ తోచడం లేదు, దేని మీద ధ్యాస ఉండటం లేదు, ఫోన్ కానీ టీవీ కానీ వాట్సాప్ చూడటం కానీ సినిమాలు వీటి మీద ఇంట్రెస్ట్ కలగటం లేదు. డాక్టర్ గురునాథానికి పరిస్థితి అర్థమైంది. రామచంద్రరావు భార్య పోయాక ఎలా గడిపాడో కానీ ఈ సెకండ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత బాగా డీలా పడిపోయాడు. తోడు ఎవరు లేక, మాట్లాడేవాడు లేక, మనస్సులోని భావాలు ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతున్నాడు. సడన్గా అతని దృష్టి పావని వైపు పడింది. అవును, రామచందర్కి పావని సేవ చేస్తున్న కాలం అతను కొంత రిలీఫ్గా ఉన్నాడు. అంటే రామచందర్కు పావని యొక్క అవసరం ఉంది, కానీ పావని ఉద్యోగం తన కూతురు కోసం చేస్తున్నది. ప్రస్తుతం ఆ పావని కూతురు భవ్య ఖరగ్పూర్లో బీటెక్ చేస్తున్నది. పాపం పావని పెళ్ళైన సంవత్సరంలోపే వైధవ్యం సంప్రాప్తించింది. కూతురు కోసం అష్టకష్టాలు పడుతున్నది. మరి రామచందర్, అతను సెంటిమెంటల్ ఫెలో, భార్య అంటే పిచ్చి ప్రేమ. తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు అహోరాత్రులు సేవ చేసి తన మాంగళ్యం కాపాడుకుంది. ఆమె పోయిన తర్వాత దిగులు బాధతో కుమిలిపోయి మళ్ళీ గుండెపోటు తెచ్చుకున్నాడు. కన్నపిల్లలు విదేశాల్లో ఉంటారు. తనే వారిని బలవంతంగా పంపించాడు, వారి భవిష్యత్తుకు తను అడ్డం కాకూడదని. ఇప్పుడు పలికేవారు లేరు, వినేవారు లేరు. మరుసటి రోజు డాక్టర్ గురునాథం, ఒరే రామచందర్, నీ దిగులకి నీరసానికి మందు కనిపెట్టానురా. అవునా,
ఏమిటది అత్యతగా అడిగాడు రామచందర్. పావని మళ్ళీ నీ దగ్గర పంపిస్తున్నాను, నీ ఎన్ని రోజులు ఉంచుకుంటావు నీ ఇష్టం అన్నాడు. ఉంచుకుంటానంటే ఏమిట్రా, ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాను. నవ్వి, నిన్ను ఆమె చూసుకోవాలా లేక నువ్వు ఆమె చూసుకోవాలా ఫన్నీగా అన్నాడు గురునాథం మళ్ళీ. నాకు అర్థమైంది, ఈ వయసులో అనారోగ్య సమయంలో నీకు ఒక తోడు కావాలి. నీ మనసులో ఆలోచనలు భావాలను కలిసి పంచుకోవాలి. మొన్న పావని వెళ్ళిపోయిన తర్వాత నీవెంత బెంగ పట్టుకున్నావో, నిరసించిపోయావో గమనించావు. అందుకే నేను నీ స్నేహితుడిగా ఓ సలహా ఇస్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే ఆయన పెళ్లి చేసుకో. చీచి, ఈ వయసు నాకు పెళ్ళి అంటే విడ్డూరం కాకపోతే నేను ససమయంలో నీ ప్రభుత్వం ఒప్పుకోను. అంటే సరే అయితే ఆమెతో సహజీవనం చెయ్యి. ఈ రోజుల్లో చాలామంది ఇదే ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. సహజీవనమా అంటే అది ఆమోదయోగ్యమేనా అని సందేహం వెలిబుచ్చాడు రామచంద్రరావు. చూడు రామచందర్, ఈ ఒప్పందాలు ఇరువురికి ఆమోదయోగ్యం కావాలి. తర్వాత సమాజం నోరు మూసుకుంటుంది. మీ మధ్య వయసు తేడా ఉంది. శారీరక సుఖాలు అనుభవించే వయసు కాదు. శేష జీవితాన్ని ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకుంటూ కాలం గడిపేయడమే లైఫ్. ఏమంటావు? కాసేపు ఆలోచనలు ఎప్పటి రామచంద్రరావు, మరి పావనికి ఇష్టమేనా అని అడిగాడు. నేను ఒప్పిస్తాగా, నువ్వేం ఆలోచించక ఇంకా అని భరోసా ఇచ్చాడు డాక్టర్ గురునాథం. సరే అయితే మా పిల్లలతో కూడా ఒక మాట చెప్పి వారి అంగీకారాన్ని కూడా తీసుకోవాలిగా. వెరీ గుడ్, ఆ పనిలో ఉండు, నేను ఈ పనిలో ఉంటాను వెళ్ళిపోయాడు గురునాథం డాక్టర్. తర్వాత పావని మొదట్లో కొంత సంశయించిన తర్వాత ఒప్పుకుంది. తన కూతురు భవ్యతో కూడా ఈ విషయం చర్చించింది. ఇటు రామచంద్ర పిల్లలు తన పిల్లలతో విషయం వివరించాక వారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. అలా పావని రామచంద్రరావుల నూతన జీవితం ప్రారంభమైంది. వారి సహజీవనంలో రామచంద్రరావు శేష జీవితాన్ని చింత లేకుండా గడిపాడు. సదా ఆయన సేవలో ఉన్న నర్సు కడకు అతనితో సహజీవనం చేయసాగింది. ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.